హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ఝాన్సీ. ఈ రోజు అయితే ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయని ఆశ్చర్యపడేలా మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి అనుకుంటే బెంగళూరులోని కబ్బన్ పార్క్ విజిట్ చేయొచ్చు. నియర్ ఉండేవాళ్ళు 15 మినిట్స్ పట్టింది ఎంట్రన్స్ నుండి మెయిన్ ఫ్లవర్స్ డెకరేషన్ ప్లేస్కి రావడానికి. ఈ 15 మినిట్స్లో మనము చిన్న చిన్న స్టాల్స్ అన్ని కవర్ చేయొచ్చు. ఎంట్రీ ఫీ కూడా ఉంది. ఫుల్ రష్ వల్ల ఇంకా నాకు తెలిసి మంచిగా డబ్బులు వచ్చింటాయి వాళ్ళకి. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి ఫ్లవర్స్ అన్నీ, మొత్తం డెకరేషన్ కానీ అంతా. ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు చెండుమల్లిలో కానీ చేమంతిలో కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని. అన్ని ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఒకేసారి అన్నీ తీసుకొని మా ఇంటికి వెళ్ళి పెట్టేసుకుందామా అనిపించింది. కానీ వాళ్ళలో చేయరు కదా. కానీ మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు. మనకి ఏదైనా చెట్టు కానీ ఏదైనా మంచిగా అనిపించి కొనుక్కోవాలనుకుంటే. ఫ్లవర్స్తో మ్యారేజ్లో డెకరేషన్ చేయడం చూశాను, కానీ ఫస్ట్ టైం ఇలా జింకని ఇంకా అనిమల్స్ని డెకరేషన్ చేయడం చూస్తాను. వీడియోస్ తీయడమేమో కానీ క్రౌడ్లో ఫోన్ బోకనుంటే చాలా అనిపించింది. ఒకసారి ఇలా కూడా చేయొచ్చా వెజిటేబుల్స్తో ఎలిఫెంట్ని అనిపించింది. అక్కడికి వెళ్ళి మనం టచ్ చేసేయలేదు, ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు. మనం పోతే పీక్ పడేస్తాం అని. ఒక్క ఫోటో అయినా దగ్గరికి వెళ్ళి తీసుకుందామని ట్రై చేసినా కానీ అక్కడ నక్క తెలివిలో ఏం పని చేయాల. సర్లేని దూరం నుండే వీడియోస్ తీసుకొని వచ్చేసిన. వీళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో బటర్ఫ్లై, ఎలిఫెంట్, జింక ఇంకా చేపలు ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడానికి. ఇవి చూడంగానే ఒక్కసారి షాక్ అయ్యా. ఏంది మా చేనులో ఉండే ముళ్ళన్నీ ఏడున్నాయి, ఇవేం అంత పెద్ద ఫేమసా అనిపించింది. ముందు చూసిన వాటిల్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఆకు ఒకటి కూడా యూజ్ చేయలేదు. కానీ ఈ ట్రాక్టర్లో మాత్రం హాఫ్ యూజ్ చేస్తున్నారు. మంచిగా అనిపించింది చూసేకి. ఏంది ఇన్ని ముళ్ళ చెట్లన్నీ మా చేనులో కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా డెకరేషన్గా యూజ్ చేయొచ్చు అని ఇక్కడికి వచ్చినాక తెలిసింది. నెక్స్ట్ టైం కన్ఫామ్గా మా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మా చేనులో ఉండే ముళ్ళ చెట్లని ఎత్తుకొని పోయి ఇంటి ముందర పెడతాం మా అమ్మ దగ్గర తిట్లు తినేకి. ఫ్రెష్ ఫ్లవర్స్తో కోళ్ళు చేపలు బాగా కలకల్లాడిపోతాయి చూసేకి. ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఫొటోస్ తీసుకునే చోటు మాత్రం బాయ్స్ మాత్రం తీసే పనిలో ఉండరు, ఆ గర్ల్స్ మాత్రం తీపించుకునే పనిలో ఉండరు. ఏందబ్బా కోళ్ళు చేపలైనా అనిపించే లోపే ఈ పండ్లు కనిపించినాయి. సర్లే అని దీని వెనకలు ఇంకో ఇది ఒకటి ఉంది. ఇది నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు దీని గురించి. కర్ణాటకకి సంబంధించింది ఇది. సరే అని ఇంకా ఏమున్నాయో చూద్దామని అలా వస్తే ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది వ్యూ. మనం కూడా ఒక వీడియో తీసుకుందామని తీసుకున్నాను వేరే అక్కని అడిగి. ఒక ఫోటో అయినా మంచిగా తీసుకుందాము అనుకుంటే వాళ్ళ చెయ్యి, కాలు, ముక్కు అన్ని అడ్డం వస్తాయి. ప్రతి చోట రష్ క్యూలోనే ఉన్నారు, అంత జనం వచ్చినారు. ఎవరైనా ఏదైనా ఫేమస్ ప్లేస్ విజిట్ చేయాలంటే మాత్రం వీకెండ్స్లో అస్సలు పోవద్దు. మనుషులు తప్ప ప్లేసెస్ చూడలేము అసలు. అక్కడ ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేసా ఎలా ఉంటుంది వ్యూ మంచిగా వస్తుందేమో అని. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు ఈవినింగ్ది మాత్రం. ఆ లైటింగ్స్కి, కలర్ఫుల్ ఫ్లవర్స్కి చూస్తూ ఉండొచ్చు అక్కడే. ఆల్మోస్ట్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసిన అనిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కవర్ చేశా. ఇలా మీరు విజిట్ చేయాలనుకుంటే August 15th, January 26th లాల్బాగ్ పార్క్లో మనం విజిట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.